హాయ్ హలో ఫ్రెండ్స్, మీ ముందుకు సరికొత్త మూవీ రివ్యూతో వచ్చిన. అది ఏ మూవీ అనుకుంటున్నారా? రీసెంట్గా ఈ వారమే మనకు థియేటర్లో విడుదలైన ది బర్త్డే బాయ్ మూవీ రివ్యూ. మరి ఇప్పటి వరకు ఎవరైనా ఈ సినిమా చిన్న సినిమా అని చూడకపోతే ఒక మంచి సినిమా మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. చిన్న మూవీ అయినా ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ మూవీని అయితే. భారతీయుడు 2 మూవీ కన్నా ఈ మూవీనే మనకు బెటర్ అనిపిస్తుంది చూసిన తర్వాత. మరి అంతలా ఏముంది అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మన రివ్యూలో తెలుసుకుందాం సినిమా గురించి. ఇక కథ విషయానికి వస్తే 5 స్నేహితులు అమెరికాలో ఒకే రూమ్ లో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి. వీరైదుగురు మంచి స్నేహితులు. ఈ 5గురిలో ఒకరైన బాలు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవాలని మిగతా వాళ్ళందరూ ప్లాన్ చేస్తారు. మరి ఆ బర్త్డే వేడుకలో బాగా తాగిన తర్వాత బర్త్డే బంప్స్ అని బాలు మీద పడి దాడి చేస్తారు. ఊహించని పరిణామాలు ఎదురవగా బాలు చనిపోతాడు. అది అమెరికా కావడం, ఏం చేసినా పోలీసులతో తలనొప్పి అవుతుందని భావించి వారిలో అర్జున్ సోదరుడైన భరత్ రవికృష్ణను అక్కడికి పిలిపిస్తారు. లాయర్ కావడంతో భరత్ ఏమైనా సలహాలు ఇస్తాడేమో అని భావించి అతన్ని పిలిపిస్తే అతనేమో బాలు తల్లిదండ్రులకు విషయం తెలియజేస్తాడు. దీంతో వాళ్ళిద్దరు ఇండియా నుంచి అమెరికాకు వస్తారు. అయితే బాలు శవాన్ని చూసిన తర్వాత భరత్తో పాటు అతని స్నేహితుడు ప్రవీణ్, సమీర్కి కొత్త అనుమానాలు ఎదురవుతాయి. అసలు బాలు ఈ బర్త్డే బంప్స్ కారణంగానే చనిపోయాడా, లేక ఇంకేదైనా జరిగిందా అనే అనుమానం కలుగుతుంది. అయితే అసలు బాలు ఎలా చనిపోయిండు, ఎందుకు భరత్ ప్రవీణ్లకు అనుమానం వచ్చింది, చివరకు అమెరికా వచ్చిన తర్వాత బాలు తల్లిదండ్రులు ఏం చేసిరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అని చూసుకుంటే ఇదొక మర్డర్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మర్డర్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది, మిస్టరీ ఉంది, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. మరి ఎలా మంచి సినిమా అయ్యిందనేది ఇప్పుడు మనం విశ్లేషణలో తెలుసుకుందాం. ది బర్త్డే బాయ్ మూవీ విషయానికి వస్తే సూటిగా సుత్తి లేకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లిండు డైరెక్టర్. ఈ సినిమా మొత్తం బాలు డెడ్ బాడీతో కథ మొత్తం నడిపించిన తీరు బాగా వర్కౌట్ అయింది. బర్త్డే బంప్స్ అంటూ బాయ్స్ గ్యాంగ్ చేసే అడావుడి నేచురల్ గా ఉంటుంది ఈ మూవీలో. రవికృష్ణ, సమీర్ ఇద్దరు చేసే ఇన్వెస్టిగేషన్లు ఆసక్తికరంగా కనిపిస్తాయి మనకు. ఒక పక్క డెడ్ బాడీ చుట్టూ కథ నడిపిస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో కథను ముందుకు తీసుకెళ్లే విధానం ఆకట్టుకునేలా ఉంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్టులు బాగా ఆసక్తికరం అనిపిస్తాయి మనకైతే. అయితే ఎవరు ఊహించని విధంగా ట్విస్టులు ఉండడం ఈ సినిమాకైతే మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ మూవీ అక్కడక్కడ కొంచెం స్లో అనిపించినా కానీ మనకైతే ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకే సాగే సన్నివేశాలు అయితే భలే థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి మనకు. ఇక చివరి 20 నిమిషాలు కథను చూపించిన విధానం అయితే ఈ దర్శకుడు కొత్త దర్శకుడేనా, అతనికి ఈ సినిమా మొదటి సినిమానేనా అనే అనుమానం కలిగించక మానదు ప్రేక్షకుల్లో. అంతా బాగా డిజైన్ చేసిండు క్లైమాక్స్ ని. చిన్న సినిమా కాబట్టి ఈ మూవీని అయితే థియేటర్ లో ప్రేక్షకులు పట్టించుకోకపోవచ్చు. ఓటీటీలో ఈ మూవీ వచ్చిన తర్వాతనైతే బాగా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఇలాంటి మూవీస్ థియేటర్ లో కన్నా ఓటీటీలోనే బాగా ఆడతాయి. ఇక ఈ మూవీలో నటించిన నటీ నటుల విషయానికి వస్తే రవికృష్ణ, రాజీవ్ కనకాల, ప్రమోదిని మినహా మిగతా పాత్రధారులు అందరూ కొత్త వాళ్ళే ఈ మూవీలో. అందులో ఒకరిద్దరు కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేసినా సరే ఇందులో మాత్రం చాలా ఫ్రెష్ గా కనిపించారు. ఆ 5 స్నేహితులు తమ తమ పాత్రలకు బాగా కరెక్ట్ గా సెట్ అయ్యారు. అయితే ప్రధాన పాత్రగా రవికృష్ణను ఎంచుకోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పొచ్చు. రాజీవ్ కనకాల గారు కనిపించేది 2-3 సీన్లే అయినా పర్ఫార్మెన్స్ లో విషయంలో మాత్రం టాప్ లేపిండు. ఇక మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్ర పరిధి మేరకు బాగా ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్నది ఒకటే పాట అయినా గానీ విజువల్ గా బాగా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక మిగతా టెక్నీషియన్స్ వర్క్ కూడా బాగుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ది బర్త్డే బాయ్ మూవీ ఒక మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్ మూవీ. అవకాశం ఉంటే మీ దగ్గర థియేటర్లో ఈ సినిమా ఉంటే కంపల్సరీగా వాచ్ చేయండి. తప్పకుండా మీరైతే ఎంజాయ్ చేస్తారనే చెప్తాను నేనైతే. సో ఫ్రెండ్స్, ఇది ది బర్త్డే బాయ్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.